నీవు ఏదైతే సహించలేవో అలాంటి వార్తే నీకు వినిపిస్తాడు. నువ్వు ఏది భరించలేవో, దేనిని బట్టి కృంగిపోయి చతికిలు పడిపోతావో అలాంటి దృశ్యాలే చూపిస్తాడు. అలాంటివే నీ కళ్ళ ఎదుటికి వస్తాయి. హలో, హల్లెలూయా. జాగ్రత్తగా విన్నాం, దేవుడు మాట్లాడుతున్నాడు. మనకి ఏది ఇష్టం ఉండదో అదే జరుగుతూ ఉంటుందండి. ఏంటి మార్పు రావట్లేదని కొట్టుకున్నాడు. మన తల తీసుకెళ్ళి గోడ కొట్టుకుంటే పగిలేది మన తలే, కానీ ప్రపంచం మారదు. దుష్టులు మారరు, చెడ్డవారు మారరు. అందుకే చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడొద్దు. వేస్ట్. నువ్వు చెడ్డవారిని చూసి వ్యసన పడుతూ ఉంటే వ్యసనం ఎక్కువైపోయి వ్యసనపడి నువ్వు నాశనం అయిపోతావు. దేవునికి అప్పగించి దుష్టులను ప్రభువా, ఈ చెడ్డవారిని నీ చేతులకు అప్పగించి, ఈ దుష్టత్వాన్ని, అన్యాయాన్ని, నాకు కీడు జరిగింది. ఒక స్నేహితుడు ఒకరోజు బెంగళూరు పట్టణంలో మేము ఒక బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాము. మార్కెట్కి వెళ్ళాము, షాపింగ్ చేసుకోవాలని వెళ్ళాము. ఫస్ట్ టైము బెంగళూరు సిటీలో దిగిన తర్వాత, అంత పెద్ద సిటీ ఫస్ట్ టైం చూస్తున్నాము 96వ సంవత్సరంలో. అబ్బా, మనము మరొక ప్రపంచంలోకి వచ్చామని ఆనందపడుతూ ముగ్గురము షాపింగ్ చేసుకోవాలని చెప్పి బస్ ఎక్కి ఒక మంచి షాపింగ్ సెంటర్లో దిగాము. దిగిన తర్వాత ఒక ఫ్రెండ్ అన్నాడు, నా పర్సు లేదన్నాడు. ఒక ఫ్రెండ్ అన్నాడు, నా పర్సు లేదని. అలా దిగాము, లేదు నా పర్సు లేదన్నాడు. ఇంకొక ఫ్రెండ్ ఏం చేస్తున్నాడంటే గట్టిగా అరుస్తున్నాడు బస్ దిగి. ఒక గావురుమని కేకబెడతాడు. అది కూడా సగం వచ్చి రాని ఇంగ్లీష్లో, హూ స్టోల్ పాకెట్ పర్స్ హూ స్టోల్. 2-3 కేకలు వేసిన తర్వాత నేను ఆయన మీద చేసి, దొంగ వచ్చి నేనేనండి మీ పర్సు తీసిందని ఇస్తాడు. నోరు మూసుకోవయ్యా, సిగ్గు లేకుండా ఈ రోడ్డు మీద పర్సు ఎవరు తీసేశారో ఇవ్వండి అని ఈయన బయలుదేరాడు. ఇంగ్లీష్లో అరుస్తున్నాడు. ఆ కన్నడ భాష రాదు కదా, అది అసలే కొత్త. మేము అప్పుడే బెంగళూరులో దిగాము. మరి ఏం చేయమంటావు? కనీసం అలా అరిస్తే ఎవరైనా ఏం సహాయం చేస్తారు? ఎవరు సహాయం చేస్తారు నీకు? నీ పర్సు తీసేసిన వాడు నీకు సహాయం చేస్తాడా? ఎవడో తీసినప్పుడు